రైట్. ఇప్పటికి 15 నెలలు కావస్తుంది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఏర్పడి. ఈ 15 నెలల కాలం పాటు అసలు మహిళలకు ఒక్క ఫ్రీ బస్ తప్ప ఏమన్నా అమలయ్యాయా? అసలు ఆ సందర్భం ఏదైనా మీకు కనబడుతుందా? ఒకటి, ఈరోజు ఈ సందర్భాన్ని మహిళలకు తెలంగాణలో ఏమైనా పథకాలు అమలైనాయా అని నన్ను కాదు, ప్రతి ఒక్క మహిళను అడిగితే రేవంత్ రెడ్డి గారు నోరు తెరిస్తే ఏ రకంగా బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ గారినో లేకుంటే బీఆర్ఎస్ నాయకులను తిడతారో అంతకు 10 రేవంత్ రెడ్డి గారిని తిడుతున్నారు. ఎందుకంటున్నా ఈ మాట అంటే, ఒక అధికారంలో ఉన్న, ఒక సీఎం హోదాలో ఉన్న నాయకుడు ప్రజలకు ఏం చేయాలి అనేది మర్చిపోయి ప్రతిపక్ష నాయకుల మీద నోటికొచ్చినట్టు దుమ్మెత్తిపోయడం లాంటివి మాత్రమే పని పట్టుకున్న రేవంత్ రెడ్డి గారికి మేము ఒకటి అడుగుతున్నాం. ఈరోజు ఉమెన్స్ డే సందర్భంగా మీరు ఈ 15 నెలల కాలంలో ఏం చేశారు? మహిళలకి ఏ పథకాన్ని అమలు చేశారు? సరే, మీరు అంటున్నట్టు ఉచిత బస్సు వల్ల మహిళలకు కలిగిన ఉపయోగం ఎంత? దానివల్ల మహిళలు ఇబ్బంది పడుతున్నారా, లేకపోతే ఏ రకమైన మహిళలకు లాభం ఉంది అనేది ప్రభుత్వం ఆలోచించాలి. ఒకటి. రెండవది, ఏ ఒక్క పథకాన్ని కూడా మహాలక్ష్మి అనే పేరుకు మాత్రమే పెట్టడం జరిగింది. ఏ ఒక్క పథకం అందులో మహాలక్ష్మిలో 2500 కావచ్చు, స్కూటీలు కావచ్చు, లేదు తులం బంగారం కావచ్చు, లేదంటే మహిళల్లో కూడా రైతులు ఉంటారు కదా, మహిళా రైతులు, రైతు కూలీలు, లేదంటే గురుకులాల్లో ఉండే విద్యార్థినీలు, రేపు భవిష్యత్తు మహిళలు, వాళ్ళకైనా పోనీ కళ్యాణ లక్ష్మి లాంటి పథకాలు, కేసీఆర్ కిట్ లాంటి పథకాలు, ఇటువంటివి ఏ ఒక్క పథకం కూడా అమలు చేయకుండా గ్యాస్ సిలిండర్ 500కి ఇస్తున్నామని చెప్పుకొని పెద్ద పెద్ద హోర్డింగ్స్ వేసుకున్నారు కదా. ఒక్కటండి, ఈ రోజు ఇస్తున్నామని రేవంత్ రెడ్డి గారు చెప్పడమో, లేకపోతే సభలు పెట్టడమో, లేకుంటే పై వాళ్ళ మెప్పు కోసం ఒక ప్రకటన చేయడమో కాదు. అదే సభలో రేవంత్ రెడ్డి గారు నేను 500 గ్యాస్ సిలిండర్ మహిళలకు ఇస్తున్నా అంటే కింది నుంచి ఆ సభకు వచ్చిన వందలాది మహిళలు మాకు ఇవ్వట్లేదని చెప్పేసి అదే సభలో నిలదించింది చూసాం. చేతులు పెట్టి మాకు రాలేదు 500 గ్యాస్ సిలిండర్ అన్నది చూసాం. మరి వాళ్ళందరూ తెలంగాణ మహిళలు కాదా? మరి ఆ హోర్డింగ్స్ ఏమనుకోవాలి? హోర్డింగ్స్ అంటే అదొక స్టంట్ లాగా చేస్తున్నారండి. ఎంతసేపు హోర్డింగ్స్, పేపర్ హెడ్డింగులు, లేదంటే ఒక ప్రకటన, లేదంటే ఒక సభ. డోక్రా మహిళలకు అసలు క్యాంటీన్లు పెట్టించాము అని చెప్పేసి గొప్ప ఎత్తున ప్రచారం చేసుకుంటున్నారు. ఇప్పుడు మొన్నటికి మొన్న ఒక్క మహిళకి ఏదో పెట్రోల్ పంప్ బంక్ ఓపెనింగ్ లాంటి కార్యక్రమం ఏదో చేశారు. సరే, మేమేమంటున్నాం అంటే అది ఏదో నామకే వాస్తుగా కాదు, పూర్తి స్థాయిలో మహిళలకు మీరు ఏదైతే చెప్పారో, మహిళా ప్రాతిపదికన ఏదైతే ఓట్లు వేయించుకొని మన ప్రభుత్వంలోకి వచ్చారో ఆ మహిళలందరికీ ఆయా సంక్షేమ పథకాలు అందేటట్టు చూసే బాధ్యత మీ మీద ఉంది. కాబట్టి ఖచ్చితంగా మీరు మీ బాధ్యతను నిర్వహించకపోతే బీఆర్ఎస్ పార్టీ తరపున మేము కొట్లాడతాం. ఎందుకు ఈ మాట అంటున్నామంటే, మీరు ఏదో తూతూ మంత్రంగా ఒక సభ పెట్టి అనౌన్స్ చేయడము, మేము చేస్తున్నామని భ్రమ పెట్టడం కాదు. భ్రమల్లో ప్రభుత్వాన్ని నడపాలనుకుంటే మిమ్మల్ని ఖచ్చితంగా తరిమి కొట్టే రోజులు వస్తాయి అని రేవంత్ రెడ్డి గారికి చెప్తున్నాం. భ్రమల్లో ఎప్పటికీ ప్రభుత్వాన్ని నడపకండి. మభ్యపెట్టే మాటలు ఎలక్షన్ ముందు చెప్పారు, కానీ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ప్రజలకు కావాల్సింది మంచి పరిపాలన, సంక్షేమము, అభివృద్ధి. ఆ ఏ దశలో మీ ప్రభుత్వం నడవట్లేదు. ఖచ్చితంగా మీరు మహిళలను మోసం చేస్తుర్రు. ఆ మోసపూరిత మాటలు పక్కన పెట్టి ఈరోజు ప్రభుత్వాన్ని మహిళా సంక్షేమంగా ముందుకు నడిపియండి అని చెప్తున్నాను. రైట్. అయితే ఈ రోజు కాంగ్రెస్ లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఏర్పడిందంటే కేవలం మహిళల వల్లే అని చెప్పాలి. ఎందుకంటే మహిళా ఓట్లు ఎన్ని ఉన్నాయో అందరికీ తెలుసు. అలాగే మహిళలు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు కాబట్టి మహిళలు అందరూ మహిళల్ని అడ్డు పెట్టుకొని గెలిచారు ఈ రోజు. బట్ వాళ్ళనే పక్కన పెట్టేశారు. ఈ రోజు అంటే ఇంత చిన్న చూపు ఎందుకని? ఒకటండి, ఎంతసేపు చాలా ప్రభుత్వాలు అంటే ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం అంతకుముందు మనము తెలంగాణ రాకముందు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అన్నేళ్ల పాటు పరిపాలించే మంత్రివర్గంలో కూడా మహిళలకు అసలు పెద్దగా ప్రాధాన్యత లేదు, ఇద్దరికి తప్ప. మంత్రివర్గంలో మహిళలకు ప్రాధాన్యత లేకపోవడం, ఆ మహిళలు బయటకు వచ్చి మాట్లాడకపోవడం, ఆ మంత్రులుగా ఉన్న మహిళలు ఎక్కడైనా మహిళలకు సమస్య వచ్చినా, లేదు మహిళలకు సంబంధించిన పథకాల విషయంలో, లేదు ఇంకెక్కడైనా లగచెర్ల లాంటి ఇష్యూస్ జరిగిన సందర్భంలో ఏ ఒక్క మహిళా మంత్రి కూడా బయటకు వచ్చి ఒక చిన్న స్టేట్మెంట్, అగో ప్రభుత్వంలో మేము ఇది చేస్తున్నాం, ఇందుకు ఇబ్బంది అవుతుంది, ఇది కారణం అని స్టేట్మెంట్ ఇవ్వకపోవడం, అంటే ఒక డమ్మిగా ఆ ఉన్న ఇద్దరు మహిళలకు కూడా ప్రాధాన్యత లేకపోవడం అనేది మనం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో చూస్తున్నాం. ఎంతసేపు గతంలో కావచ్చు, అంటే తెలంగాణ రాకముందు, ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మహిళ అంటే ఏదో ఒక మాటలు చెప్పాలి, మహిళా ఓటర్లను మభ్యపెట్టాలి, ఓటు వేయించుకోవాలి. ఓటు వేయించుకున్న తర్వాత వాళ్ళకి
ఎటువంటి చేసే పని లేకుండా మళ్ళీ ఏదో ఒక మాట పెట్టాలి, లేదు సభ పెట్టి అనౌన్స్ చేయాలి. ఈ ప్రాతిపదికనే ప్రభుత్వం నడుస్తుంది. మేము ఒకటే అంటున్నాం, మీరు ఊరూరా గ్రామాన వెళ్ళి అత్తకన్నారు, కోడలు కన్నారు, స్కూటీలు అన్నారు, కళ్యాణ లక్ష్మికి తులం బంగారం అన్నారు, ఆడబిడ్డకు మేము భద్రత ఇస్తాము అని చెప్పిర్రు. రైతులు ఉంటే అదే మహిళా రైతు ఉంటే కూడా రైతు భరోసా లాంటి కార్యక్రమాలు పెంచుతామని చెప్పిర్రు. అంతెందుకు వృద్ధులకు, మహిళలు ఉంటారు వృద్ధులు ఆసరా పింఛన్ అందుకునే వాళ్ళు, వాళ్ళకు కూడా మీరు ఆసరా పింఛన్ పెంచుతామని చెప్పిర్రు. 500కే గ్యాస్ సిలిండర్ అన్నారు, కరెంటు బిల్లు ఫ్రీ అన్నారు, ఇంటింటికి నల్ల నీళ్లు కేసీఆర్ గారు ఏ రకంగా ఇచ్చిర్రో ఆ నల్ల బంద్ కాకుండా చూస్తామని చెప్పారు. మరి ఈ రోజు పరిస్థితి ఏంది? మళ్ళీ బిందెలు పట్టుకొని మహిళలు రోడ్డు మీదకి పరుగెత్తుతున్నారు. బస్సులలో మహిళలు కొట్టుకొని బస్సులు సక్రమంగా రాని పరిస్థితిని చూస్తున్నాం. ఈ రోజు గురుకులాల్లో విద్యార్థినులు బయటకు వచ్చి మాకు కడుపులు మాడుతున్నాయి, మాకు ఆహారం ఫుడ్ సరిగ్గా పెట్టట్లేదు, హైజెనిక్ ఫుడ్ లేదు అని చెప్పేసి వాళ్ళకి అసౌకర్యంగా ఉన్న సందర్భాన్ని పాటలు కట్టి పాడుతున్న సందర్భాన్ని చూస్తున్నాం. ఈ రోజు మాకు 2500 ఎక్కడికి పోయినాయి అని చెప్పి నిలదీస్తున్నది చూస్తున్నాం. అసలు స్కూటీలు ఎక్కడికి పోయినాయి అని చెప్పేసి పోస్ట్ కార్డులు రాస్తున్నది చూస్తున్నాం. మేము ఒకటే అంటున్నాం, హామీలు ఇవ్వడం వరకేనా, అమలు చేయడం కూడా మీ బాధ్యత ఉందా? మరి అమలు చేయనప్పుడు మీరెందుకు హామీలు ఇవ్వాలి? మీరెందుకు మహిళల్ని ఇబ్బంది పెట్టాలి? బతుకమ్మ చీరలు ఎక్కడికి పోయినాయి? బతుకమ్మ పండుగ ఎక్కడికి పోయింది? అసలు తెలంగాణలో మహిళలకి అత్యంత వైభవోపేతమైన పండుగ కదా. మరి దానికి కేసీఆర్ గారు రాష్ట్ర పండుగగా గుర్తించి బతుకమ్మ చీరని ఇంటింటి ఆడబిడ్డకు ఒక తండ్రిలా పంచిండు. మరి మీరు పద్మశాలిలో ఉన్న మహిళలకు అంటే ఈ రకంగా మొత్తం వ్యవస్థలో మహిళల్ని ఏదో ఒక రూపంలో మోసం చేయడం జరిగింది. ఖచ్చితంగా ఆ మోసాన్ని మేము అడుగడుగున క్వశ్చన్ చేస్తాము. తెలంగాణ మహిళా సమాజం ఏం చేతులు ముడుచుకొనో చేతులు కట్టుకొని లేదు. చాకలి ఐలమ్మ పోరాట వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లే కదా తెలంగాణ ఉద్యమంలో. అంటే ఈ రోజు తెలంగాణ తల్లి విగ్రహమే అంత ఈజీగా చేంజ్ చేసేసారు, ఇంకా మహిళలకి ఏం రెస్పెక్ట్ ఉంటుందని అనుకుంటున్నారు? మేము ఒకటే అంటున్నా, ఆశా వర్కర్లు మా జీతం మీరు మేనిఫెస్టోలో పెట్టిన విధంగా పెంచండి అని అడిగినందుకు మీరు పోలీసులతో కొట్టించారు. అదే గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ ను నిరుద్యోగులను నిరుద్యోగ మహిళ యువతులను పోలీసులతో కొట్టించారు. ఎవరు ఎక్కడ లగచెర్లలో మా భూములు గుంజుకోవద్దన్న తండా బిడ్డలను మహిళలను పోలీసులతో కొట్టించారు. మా ఊరికి నీళ్ళు వస్తలేవని అడిగితే దాడులు చేపిస్తున్నారు. అరే నాకు పెన్షన్ వస్తలేదని అడిగితే ఎక్కడిదక్కడ ఇబ్బంది పెడుతున్నారు, కేసులు పెడుతున్నారు. నేనేమంటాను, ప్రజాపాలన పేరుతో మీరు మహిళల మీద అరాచకం చేయడానికి పోలీస్ వ్యవస్థను మీ చేతిలో పెట్టుకున్నారా?